టీచర్స్ హెల్పర్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ నెల మార్చి 16వ తేదీన రేపు లేదు ఎల్లుండి మన సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నాం. ఇందిరా పార్క్ వద్ద ధర్నా ఉంటుంది. ఎందుకంటే మనకందరికీ తెలుసు, ఈ నెల మార్చి 16 నుండి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతుంది. మరి ఈ బడ్జెట్ సమావేశంలో మనకు నిధులు పెంచితేనే వేతనాలు పెరిగే అవకాశం ఉంటుంది. నిధులు పెంచితేనే మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రారంభం రోజే, ఎందుకంటే మధ్యలో పండగలు ఉన్నాయి, అందుకని ప్రారంభమయ్యే 16వ తేదీనే చలో హైదరాబాద్ నిర్వహించాలని మన రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. మరి ఈ నిర్ణయంలో భాగంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సంఘాలకు అతీతంగా, ఏ సంఘంలో ఉన్న వాళ్ళైనా కూడా సంఘాలకు అతీతంగా అందరూ కూడా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరూ కూడా ఈ చలో హైదరాబాద్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని ముందుగా మీకు విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి మేము ఇందిరా పార్క్ వద్ద సభ పెట్టుకుంటాం, ధర్నా చేస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అనేసి మనం పోలీస్ స్టేషన్లో కూడా పర్మిషన్ లెటరు వాళ్ళకి అందజేశాం. కానీ ఇప్పటివరకు మనకు పర్మిషను ఇవ్వలేదు. పైగా చాలా నిర్బంధం ప్రయోగించాలని, పర్మిషన్ లేదని ప్రభుత్వం బెదిరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళకు కూడా చెప్పాం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రాకముందు అనేక హామీలు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కి ఇచ్చింది. ఇవ్వడమే కాదు, మేనిఫెస్టోలు కూడా పెట్టింది. 18,000 నేను అధికారంలోకి వస్తే 18,000 వేతనాలు పెంచుతాననేసి మేనిఫెస్టోలో పెట్టింది. పిఎఫ్ సౌకర్యం ఇస్తాననేసి చెప్పింది. అట్లాగే పోరాటాలు చేసే సందర్భంగా ఆనాడు టెంట్ల కిందికి వచ్చి కూడా మనం అడుగుతున్న డిమాండ్లు అన్నీ కూడా నిజంగా న్యాయమైనవి, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేయాలి, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము చేస్తామనేసి మనకు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది, ఏ ఒక్క సమస్యను కూడా ఈరోజు పరిష్కారం చేయలేదు. పైగా ఒకవైపు ప్రజాపాలన అంటూ కనీసం ధర్నా చేసుకునే స్వేచ్ఛ హక్కు లేకుండా ఈరోజు ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. ఇంటింటికి వచ్చి అరెస్టులు చేసే ప్రయత్నం కూడా అనేక సందర్భాల్లో మనం ఎదుర్కొన్నాం. అందుకని ప్రభుత్వానికి చెప్తున్నాం, అట్లాగే పోలీస్ అధికారులకు తెలియజేస్తున్నాం, మాకు పర్మిషన్ ఇవ్వాలి, సామరస్యంగా మా సమస్యల్ని చెప్పుకునే హక్కుని మాకు ఇవ్వాలి. అట్లా ఇవ్వకపోతే మరి హైదరాబాద్ మొత్తం కూడా రచ్చ అవుతుంది అనేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. అట్లాగే ఈ చలో హైదరాబాద్ సందర్భంగా మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఈ 2026 ఎడ్యుకేషన్ పాలసీ అని మాజీ ఐఏఎస్ ఆకునూరు మురళి గారు ప్రభుత్వానికి అందజేశారు. అందులో మొత్తం కూడా ఐసీడీఎస్కు వ్యతిరేకంగా, ఐసీడీఎస్ నిర్వీర్యమయ్యే పద్ధతులలో అది ఉంది. దాన్ని సవరించాలి. ప్రీ ప్రైమరీ విద్య మనకే అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కి ఇవ్వాలనేసి మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే NEP 2020 చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. అందులో భాగంగా ఇక్కడ ఈ ప్రీ ప్రైమరీ అనేది వస్తుంది. అందుకని అందులో ఆ చట్టాన్ని రద్దు చేయాలి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయాలి అనేసి కూడా మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే దీంతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 వేతనం అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేయాలి. ఇతర డిమాండ్స్ అన్నిటినీ కూడా పరిష్కారం చేయాలి. వాటికి సరిపడా మనం అడుగుతున్న పెండింగ్ బిల్లులు కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, అట్లాగే మినీ టీచర్స్ పెండింగ్ ఎరియర్స్ కానీ, అట్లాగే ఖాళీ పోస్టుల భర్తీ కానీ, ఇంకా చాలా డిమాండ్స్ మనం అన్నీ కూడా వినతి పత్రంలో నిర్దిష్టంగా పెట్టాం. ప్రజావాణిలో కూడా 2 నెలల ముందు, ఎందుకంటే బడ్జెట్ అంతా అసెంబ్లీ సమావేశాల్లో అప్పటికప్పుడు ఏమీ పెట్టరు వాళ్ళు, ఎందుకంటే ముందే ప్లానింగ్ ఉంటుంది. ఐసీడీఎస్ ఏంటిది, ఖర్చులు ఏంటిది, జమలేంటివి, ఆదాయం ఏంటిది, ఇప్పటివరకు ఎంత ఉంది, వచ్చే సంవత్సరం మొత్తం కూడా ఇంకెంత కావాలనేసి ఇదంతా ప్లానింగ్ ముందు నుండే జరుగుతుంది. కాబట్టి ప్రజావాణిలో కూడా మనం ముందే వినతి పత్రం కూడా ఇచ్చాం, డైరెక్టర్ గారికి ఇచ్చాం, అందరికీ కూడా ఇచ్చాం, ముందస్తుగా మనం తెలియజేశాం. అందుకని సరిపడా నిధులు మొత్తం కూడా కేటాయించాలి, సమస్యలన్నీ పరిష్కారం చేయాలనేసి మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఈ నెల 16 నుండి ప్రభుత్వ పాఠశాలలకు ఒక పూట బడిని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది విద్యాశాఖకి. మరి గతంలో వాళ్ళతో సమానంగా మనకి ఇచ్చారు, ఇప్పటిదాకా మనకి ఇవ్వలేదు. మరి వినతి పత్రం ఇచ్చినా ఈరోజు అధికారులు స్పందిస్తున్న పరిస్థితి లేదు. వెంటనే ఆ సర్క్యులర్ ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా వెంటనే జారీ చేయాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మే నెలంతా మనం గతంలో
ఆ టీచర్స్ హెల్పర్స్కి మొత్తం కూడా మనము సెలవులు సాధించుకున్నాం. కానీ అందులో కొంచెం టెక్నికల్ అంశంతో అధికారులు ఇబ్బంది పెట్టారు. మరి ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఇద్దరికి గతంలో ఇచ్చినట్టు మే నెలంతా సెలవులు ఇవ్వాలి అనేసి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందుకని ప్రభుత్వం చలో హైదరాబాద్కు పర్మిషన్ ఇవ్వాలి, ధర్నా చేసుకునే సౌకర్యం కల్పించాలి, లేకపోతే మేము ఊరుకోమనేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అట్లాగే అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ కూడా ఎంత నిర్బంధం ఉన్నా, ఎన్ని ఆటంకాలున్నా, పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన చలో హైదరాబాద్ మనం నిర్వహించి తీరుతాం. ప్రతి ఒక్కరు కూడా టీచర్స్ హెల్పర్స్ ఇందిరా పార్క్ వద్దకు వచ్చి మన శక్తిని చూపించాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేసి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.